తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకే దాదాపు మనకైతే 23 లక్షల మంది రైతన్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి, వారికి డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారో జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మీకు డబ్బులు అనేది ఏ జిల్లాలలో జమ చేయనున్నారో తెలుసుకుందాము. మన తెలంగాణలో ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది జమ కావాలంటే రైతులకు ఇటువంటి కార్డు అనేది ఉండాలంట. ఇక ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు రైతులు, అదేవిధంగా సన్న చిన్నకారు రైతులు, ఇనామి రైతులు వంటి అనేక రకమైన రైతులకు ఇటువంటి కార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో రైతులు ఖచ్చితంగా ఇటువంటి కార్డు అనేది కలిగి ఉంటేనే మీకు ఈ రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అటు వానాకాలంలో సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో ఇంకా వారికి పెండింగ్ వానాకాల రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని 2 విడతల్లో డబ్బులు అనేది ఒకేసారి అర్హత కలిగి ఉండి కూడా డబ్బులు జమ కానటువంటి వారి ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక అటు మన దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించినటువంటి మన కేంద్ర ప్రభుత్వం కూడా 2,000 రూపాయలని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు వచ్చేసి ఏడాదిలో 3 విడతల్లోనైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం 6,000 రూపాయలు. ఇక ఇప్పుడు 21వ విడత కింద 2,000 రూపాయలు మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల డబ్బులు అనేది ఎటువంటి కార్డు ఉంటే జమ చేస్తారు. ఇంకా మిగిలినటువంటి రైతులకు ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఎవరు లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారికి వచ్చేటువంటి నవంబర్ నెల 2వ వారం నుంచి ఈ డబ్బులను అయితే పూర్తి స్థాయిలోనైతే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక మనకి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం, వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కోసం 2,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక దాదాపు పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు వచ్చేసి ఈ రాబోతున్నటువంటి నవంబర్ నెలలో జమ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే కేవైసీ అప్డేట్స్, ఎన్బిసి లింక్ అప్డేట్స్ మరలానైతే చేయించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ guys. జై హింద్.